ఆఖరి 10వ రోజు రావణుడు తన పూర్తి శక్తి ఉపయోగిస్తాడు. తన 10 చేతులు 10 తలలతో రాముడి మీద యుద్ధానికి దిగుతాడు. రావణుడు అంత శక్తితో ఒక అమరుడిలాగా ఉంటాడు. రాముడు కూడా రావణాసురుడిని ఏమీ చేయలేకున్నప్పుడు రాముడు శివుడిని వేడుకొని తన శక్తి మొత్తం ఉపయోగించి బ్రహ్మాస్త్రం తయారు చేసి ఆ బాణాన్ని రావణుడి నాభి మీద వదులుతాడు. అంతే, ఆ శక్తికి రావణాసురుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోతాడు. ఆ తరువాత రాముడు తన భార్య సీతాదేవిని రక్షిస్తాడు. అలా ధర్మం అధర్మం మీద గెలుస్తుంది. అదే రోజున మనం ఇప్పుడు విజయదశమి లాగా జరుపుకుంటున్నాం. విజయదశమి రోజు మనం ఇప్పుడు రావణుడి విగ్రహాన్ని, మేఘనాథుడి విగ్రహాన్ని, అలాగే కుంభకర్ణుడి విగ్రహాన్ని కాల్చి ఏ యుగంలోనైనా సరే అధర్మం మీద ధర్మం గెలుస్తుంది అని గుర్తు చేస్తూ ఉంటాం. ఇదే రోజున మనం దసరా పండుగ కూడా జరుపుకుంటున్నాం. ఇదే రోజున దుర్గాదేవి కూడా 9 రోజులు కఠోరమైన యుద్ధం చేసి మహిషాసురుడిని చంపేస్తుంది. ఆ